ఏందమ్మా అయితే నిన్ను కాపలాదారుడుగా నియమితులైన జోగి పెదవందనం గారికి జేవి గారికి శుభాభివందనం. ఈరోజు మీరు దీనంతటికి యజమాని కాపలాదారుడు. అదండి సంగతి. ఇదిగోండి మన దగ్గర ఉండే ఐటమ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి. నేను 10 మంది మంచి పని చేస్తానా ఆ రోజు నా పుట్టినరోజు. నువ్వు ఎప్పుడు చేస్తా దగ్గరికి వచ్చేసింది. వచ్చిందా ఈ నెల ఆఖరికి గానీ వచ్చే నెల ఫస్ట్ గానీ ఏం చేస్తావు? చేస్తా చూడు, అప్పుడు చేసినప్పుడు చూడు. సరే ఒక మంచి పని చెయ్యి. అది అదే వచ్చారంట కాదు కదా నువ్వు మాట్లాడుతుంటే పిచ్చి పెట్టించారు ఆట చూడు. అదే పానీ బాగా మొత్తం పోయి గొడ్డుకు పోయి పోపం తాగతి కమ్మగా తాగుతున్నాయా బాగా జాగ్రత్త. అమ్మని రాతావుగా ఇస్తా బుక్కిస్తా. సరే టైం ఉందిలే మేము వెళ్తానికి ఇంకా. నిద్రపో చల్ల కూలింగ్ ఎక్కువ ఎత్తుకెళ్తారు దారి వెళ్తా. అబ్బా అలిగా ఈ జనం ఎప్పుడు ఇచ్చారు కుట్టమని రోజు తిట్టించుకుంటున్నావు వాళ్ళ చేత. ఎక్కడికి బయలుదేరా? బయలుదేరా మా ఇంటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళి ఫ్రీ బస్సులు పెడతానికి టైం ఉంది. అప్పుడు వెళ్ళి ఇలా ముడిపోయింది వెనకమాల. నేను ఇప్పుడు ఛార్జీ పెట్టుకుని వెళ్ళిపోతా. అప్పుడు దాకా నేను ఉండలేను. ఫ్రీ బస్సులు వచ్చినాక ఫ్రీగా వెళ్దు ఆగు సరేనా? అప్పుడు దాకా డబ్బులు సేవ్ చేసి పెట్టుకో. ఆ డబ్బుల్ని ఛార్జీ డబ్బుల్ని. ఎందుకు వెళ్తాం మీ ఇంటికి? నేను చెప్పను. నేను చెబుతా. నేను తలుకుంటే అలిగి వెళ్తున్నావా? నేను అలిగే వెళ్తున్నా. నేను కూడా వెళ్ళిపోతున్నా. వెళ్ళు. నేనే వెళ్తున్నా. పిల్లలు మొత్తం వెళ్ళిపోతున్నా. అవును అలిగింది. నువ్వైతే వాళ్ళని ఎందుకు తీసుకెళ్తా? వాళ్ళ అమ్మ ఏడంటే పిల్లలు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఉంటారు. నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు. వచ్చినట్టున్నారు. ఎందుకు నిజమేనమ్మా? కాలు ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, మర్యాద చెప్పు. పిల్లలకి సంక్రాంతి సెలవులు ఇచ్చారు కదండి. మా ఇంటికి అయితే వెళ్తలేదు. రేపటి దాకా వీళ్ళని తీసుకెళ్తే అటు నుంచి మా అబ్బాయి అయితే వస్తున్నాడు. వీళ్ళకి పొద్దునే హాజరేపించి తీసుకెళ్ళిపోతాను హోటల్ అయిన కాడి నుంచి. వీళ్ళకి స్కూల్లో బిర్యానీ చేపిస్తున్నారంట. ఎందుకని? ఓకే మరి ఎందుకులే అందరు కలిసి తింటారు కదా అని చెప్పానని నేనే సవదా ఇచ్చాను. మా శాలిని వస్తా మొన్న మనకు రాగాకు పంపించింది కదా నెయ్యి పప్పులో వచ్చి ఈ పచ్చళ్ళు నాకు కొంచెం తీసుకురావద్దునా అని చెప్పాను అన్నది. అందుకని చెప్పని అయితే నేను కొన్ని అయితే ప్యాక్ చేస్తున్నాను. మా శాలిని తీసుకెళ్తాకి. అంటే మనం అక్కడి నుంచి ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాంగా.
మరి వాళ్ళు అడిగినప్పుడు మనకు ఉండే దాంట్లో ఇచ్చి పంపించాలి కాబట్టి అవి అయితే నేను సవదా ఇస్తున్నాను అన్నమాట. ఈలోపు వీడియో అది ఎత్తాక వచ్చేసేది. నీ చేత స్నానం చేపిస్తానండి ఇప్పుడు. అయ్యా నాకు ఇంకా బట్టలు లేవు. స్నానం చేపిస్తానండి. 7 రూపాయల గుడ్డు కాడ నేను ఆలోచించను. 8 రూపాయల గుడ్డు. సరే ఇది ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ వచ్చింది. ఇది ఆల్రెడీ పగిలిపోయింది. ఇటు చూడు. ఏది బాగుంది. పగిలిపోయింది ఇది. కోడిగుడ్డు ఏందమ్మా? అయితే నిన్ను అన్నం సంగతి ఏంది మరి? నిన్ను వదిలిపెట్టి ఆడికెళ్ళన్నా అన్నావు. నిన్ను వదిలిపెట్టి ఆడికెళ్ళన్నావు మరి ఇప్పుడు చెప్పింది ఎట్లా వెళ్ళాలి కదా. ఎట్టా వెళ్ళినప్పుడు ఒకసారి తిరిగి వస్తానని అంటుంది. సరే చల్లకూడదు దేవుడు అడిగి చెప్పి బండి ఎక్కాలంటే లటక్క మీద కూర్చుంది బండి మీద. ఎందుకొచ్చా? అడిగొచ్చావా? ఏమని అడిగా మాస్టర్ని? సార్ ఊరు వెళ్తున్నాను సార్ మా అమ్మ జనాలన్నది. ఏమన్నారు? సరే అక్క ఏది అప్పుడు తిన్నావా? ఏం కూర స్కూల్లో? ఇవాళ టమాటా పచ్చడి పులిహార. బాగుందా? పచ్చడి మంట పడుతుంది. అవునా? చెప్పండి చంటనా చెప్పి కొంచెం పచ్చడి మంట లేకుండా చేయండి అని చెప్పండి. నిజంగా ఫుడ్ బాగుంటుందిగా. మొన్న అయితే కోడిగుడ్డు కూర తిన్నాను మీ స్కూల్లో. బాగుంది. చెక్కింగ్ చేసా బాగుంది. అప్పుడు బాగాలేదు. ఎందుకు బాగాలా? చాలా బాగుంది. నీకు ఈ పూలు పడతలా కర్రల పళ్ళ కొన్ని పడతలా చాలా నాకని కనకాంబరాలన్నీ కోసి నీకే పెట్టమని చెబుతా. సరేనా? ఏమవుతుంది నీకు? రబ్బర్లు అయ్యి రబ్బర్లు వేసేతారా? రబ్బర్లు అయ్యమ్మా తెల్లగా. అలిగితే ఊరు లేదురా సోదరా సోదరి సోదరా అలిగితే ఎవరికి ఊరు లేదురా అది ఎవరైనా లేదురా నీకైనా లేదురా. ఎప్పుడు వస్తారమ్మా? బయటికి రా. ఎప్పుడు వస్తారు? వచ్చే సోమవారం కానీ ఆదివారమే. సోమవారం వద్దు. సోమవారం బడి. అవునా? బడి అని కాదు, నాకు కొన్ని కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. సీతారా నన్ను వదిలిపెట్టాలి. సీతారా నీకు రోజు కోడిగుడ్డు పెట్టేసి పెడతా ఉంటావా? సరేనా? అది ఆగదు బండి. నీకు సైకిల్ బాగు చేయించుకొస్తాను. సరేనా? హలో సైకిల్ బాగా చేయించుకొస్తా. సీతారా చాలా నాకు రమ్మని తెలవా? నాకు నీకు సైకిల్ బాగా చెప్పుకొస్తా. మాయ రమ్మన్నాడు నాకు. సరే నీ ఇష్టం వెళ్ళు. చాలా నాకు రమ్మని తెలవగా. చాలా గుర్తుపెట్టుకో చూడు వీడియోలో. రానని అడ్డం తప్ప మాయ రమ్మంటున్నాడు. ఎలవా మాయ రేపు నీ పుట్టినరోజు కేకు బట్టలు అవన్నీ తెస్తాడు. సరే ఉండు మే ఇక్కడ బట్టలు అని తీసే కర్ల సంచిలో ఇది జల్లు అయితే వేసేలాగానే తీసే మీ బట్టలు వాటి పెట్టుకోండి. ఓ బాటిల్లో నీళ్ళు పోసుకోండి. మంచి నీళ్ళు తాగితే కూలింగ్ నీళ్ళు తాగకూడదు ఈ రోజుల్లో. అమ్మాయి ఇక్కడ అసలుకే నియమించే మనిషిని మీరు వెళ్ళి నేర్తా అంటే అట మనిషిని నియమించాడు. కూర్చో ఇక్కడ కూర్చో. రా తీసుకాడు కూర్చో. తోముకో. మనం చేసే పనులు ఎట్టగా ఉంటాయి.
ఇవ్వండి ఈ చేపలు తీసుకుందండి 50 రూపాయలు చేపలు తీసుకుంది రావట్లేదు బురకలో ఇవ్వండి ఈ చేపలు ఇప్పుడు మా ఆయనకి ఇచ్చి చేపిద్దామని బయలుదేరారని ఆమె లేదు నిద్రపోయావంట నువ్వు పడుకున్నావు 3 డబ్బాలు 1 డబ్బా లేదు తాగి పడుకున్నావా మంచోడు నల్లగా ఉండవాళ్ళని అక్కడ తోలు తిత్తి ఎర్రగా వస్తారా అనమాట వెళ్తా కూడా బేరం అమ్ముతాం ఝాన్సీ సంచి కూడా తీసుకెళ్ళు ఆపాడు సంచి కూడా చూసిపా సంచి సరే జాగ్రత్తగా వెళ్ళరా మరి సరే మరి పదమ్మా మనం నిద్రపోదాం పండి సరే మీరు బట్టలు ఇప్పేసి పనులు చేసుకోండి ఇంటికాడ ఇది వెనకెక్కి వెళ్తుంది మేమ్మ బాయ్ జాగ్రత్త టాటా చెప్పండి జాగ్రత్తగా వెళ్దామనండి ఏంది బట్టలు ఇప్పి పని చేసుకోండి ఇక సరే జాగ్రత్త నిద్రపోమాక కాకులు ఎత్తుకెళ్ళి ఇందాక 1 డబ్బా పెద్ద కాకి ఎత్తుకెళ్ళింది నాయన వెళ్ళొత్తా తప్పకమ్మా బెంటాళం ఏది ఝాన్సీ వెళ్ళి చాలా సేపు అవుతుందండి బీరువా తాళం లేదు డబ్బులు పోయి రకరకాలుగా ఫోన్ చేసి చెప్పలు పడి అయితే బయలుదేరి వెళ్తున్నాం కర్లపల్లి గురించి వెళ్ళి ఆ ప్రయాణం కూడా ఇలా సాగుతుంది అనమాట హలో హలో తినండి మీరే తినండి నాకు పెట్టబాకండి తిన్నాం మరి నేను ఇది చాలా మంచిది తెలుసా అంటే వెయిట్ తగ్గాలన్న వాళ్ళకి కూడా మంచిది నీ తలకాయ ఇది ఇప్పుడు కనపడింది ఏం సీతారు నువ్వు వెళ్తావా వెనక్కి తిరిగి వస్తావా వెనక్కి తిరిగి వస్తా ఎక్కడ బస్ వస్తుంది ఆగు చేతులు పట్టుకోండి రేపాలే ఎటే లేదని ఏం సీతారు ఇప్పుడు రాదా సరే మన ఇంటికి వెళ్తారా వెళ్తావా సరేపా వెళ్దాపా వెళ్ళవా ఎందుకని ఝాన్సీ రాదంట అక్కడ వెళ్ళిపోతారు అలగకూడదట తలరా మాయ్ రానంటుంది పో తలుపు అమ్మేస్తుంది పో ఆగనా ఒక్క నిమిషం ఆగు వెళ్ళు బాయ్
అదండి సంగతి. సితార్ గారు లాస్ట్కి వచ్చారు, మారా వేసాడు వెళ్ళదని, ఎలాగో అలా పంపించాం. వీడియోకి అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.